అప్డేట్స్ చూద్దాం. ఏపీలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు లైన్ క్లియర్ అయింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ సబ్ కమిటీ అంగీకారం తెలిపింది. మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు అంగీకారం తెలిపింది సబ్ కమిటీ. గిరిజన సంస్కృతికి ఇబ్బంది కలగకుండా నూతన జిల్లా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి పెరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఉమ్మడి 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఈ 13 జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 13 జిల్లాలని కూడా ఆ పరిపాలనా సౌలభ్యం కోసం, ఎందుకంటే అభివృద్ధి మంత్రం పేరుతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆ ఉమ్మడి 13 జిల్లాలు కాస్త అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల్ని వాటన్నిటిని పరిశీలించిన తర్వాత మొత్తం 26 జిల్లాలుగా రూపాంతరం చెందే విధంగా నిర్ణయాలు తీసుకొని బైఫర్కేషన్ చేయటం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి బైఫర్కేషన్స్ కావచ్చు, 26 జిల్లాల ఏర్పాట్లో అనేక సమస్యలు, అనేక రకాల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణంలోనే విభజించారు, బైఫర్కేషన్ చేశారంటూ కూడా అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని మీద లోతైన విశ్లేషణ చేసింది. ఏ విధంగా ఈ కొత్త జిల్లాల రూపాంతరం ఉండాలి, ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలేంటి, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే హెడ్ క్వార్టర్స్ కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు చాలా వరకు కొన్ని జిల్లాల్లో దూర ప్రాంతాల నుంచి హెడ్ క్వార్టర్కి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మరొక 3 జిల్లాల పెంపుకు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర కూడా తెలిపింది. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మార్కాపురంతో పాటు మదనపల్లి ఈ 2 కొత్త జిల్లాలుగా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రంపచోడవరం కేంద్రంగా మరొక కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గతంలో బైఫర్కేషన్ అయినప్పుడు ఉన్నటువంటి 26 కొత్త జిల్లాలతో పాటు ఇప్పుడు 3 కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మొత్తం 29 జిల్లాలు రూపాంతరం చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కొత్తగా ఏర్పడుతున్నటువంటి 3 జిల్లాలలో ప్రధానంగా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం ఉంటుంది. అటు ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాకి ఆనుకొని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రంపచోడవరం కేంద్రంగా మరొక జిల్లా ఏర్పాటు జరుగుతూ ఉంది. దాంట్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం మొత్తంలో ఉన్నటువంటి గిరిజన సంస్కృతికి ఎక్కడా కూడా ఇబ్బందికర వాతావరణం లేకుండా వాళ్ళకందరికీ కూడా హెడ్ క్వార్టర్ దగ్గరగా ఉండాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా పరిపాలనా సౌలభ్యం కూడా చక్కగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రంపచోడవరాన్ని కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. రంపచోడవరం కేంద్రంగా కూడా మరొక కొత్త జిల్లా ఏర్పడుతుంది. మొత్తం 3 జిల్లాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మొత్తం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే 3 జిల్లాలు కొత్తగా ఏర్పాటు జరగడంతో మొత్తం 29 జిల్లాలు కొత్తగా ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం అయితే ఖరారైంది. 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలైతే జరగనున్నాయి. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్ కు 15 రోజుల సమయం ఉంది. డిసెంబర్ 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలైతే జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. మొదటి విడత అనంతరం 4 రోజుల తేడాతో 2-3 దశల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తులైతే చేస్తుంది. డిసెంబర్ 15, డిసెంబర్ 19వ తేదీలో 2-3 దశల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ పద్మ. తెలంగాణలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి చూసినట్లయితే ఈ నెల 26న నోటిఫికేషన్ కూడా జారీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తిగా అంటే బీసీ రిజర్వేషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలు గత కొంతకాలంగా సభ్యులతో ఉన్నటువంటి ఈ విషయానికి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకే ఎలక్షన్ కమిషన్ ఒక డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. వచ్చే నెల 11
తేదీ నుండి ఎలక్షన్స్ కూడా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి మొదటి విడత 11వ తారీఖు నుంచి ప్రారంభమై 2-3 రోజుల వ్యవధిలోని 2వ విడత 3వ విడత కూడా తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగనున్నట్లు కూడా ఇప్పటికీ అంటే అధికారికంగా ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 26 మాత్రం పూర్తి స్థాయి ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ జారీ చేసినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు, దానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది పూర్తిగా ఆ రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఒక ఇష్యూస్ కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి అంటే రెవెన్యూ సిబ్బంది దానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఎలక్షన్ గానీ దానికి సంబంధించిన కోర్టుకు కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ ఒక క్లారిటీగా ఒక రిజర్వేషన్ ప్రక్రియను కూడా ఇప్పటికే ముందస్తుగానే ప్రకటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 26న జరిగేటటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సభ్యత్వం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకసారి కానీ విలువలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కూడా నూతన ఉత్తేజంతో కొంత ఉత్తేజం పెద్ద ఎత్తున ఉరుకులు పడుతూ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి బీసీ సంబంధించిన 42 రిజర్వేషన్ కొరకు మాత్రం ఇప్పటికైతే వ్యతిరేకత కొంత కొనసాగుతున్నా కూడా 42 రిజర్వేషన్ సంబంధించి పూర్తిగా పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 11 వచ్చే నెల 11 నుంచి మొదటి విడత ప్రారంభమైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూడా రంగం సిద్ధం చేస్తూ పూర్తిగా ఒక నోటిఫికేషన్ అయితే 26వ తారీఖు రానుంది. పద్మ ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. పులివెందులలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం భగారాంపురంలోని తన స్వగృహానికెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక రేపు బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. మరుసటి రోజు కూడా ప్రజా సమస్యలపై సమావేశమవుతారు. జగన్ పర్యటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగ్ కిషోర్ అందిస్తారు. చెప్పండి నాగ్ కిషోర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందులు చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండి కూడా తన నియోజకవర్గంలో గడపనున్నారు. రేపు ఉదయం ఒక వివాహ వేడుక కార్యక్రమానికి హాజరు కానున్నటువంటి ముఖ్యమంత్రి దాని తర్వాత ఏదైతే బ్రాహ్మణపల్లిలో అరటి రైతుల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకు సంబంధించి ఆ అరటి రైతుల్ని పరామర్శించనున్నారు. ఆ రైతులకు జరిగినటువంటి నష్టం మీద, మన తుఫాన్ ప్రభావంతో పడ్డ ఇబ్బందుల మీద ప్రధానంగా అరటి రైతులతో చర్చించేసి వాళ్ళకి చేయవలసిన సహాయ సహకారాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రేపు ఈవినింగ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక కుటుంబ కార్యకర్తను కూడా కలిసే విషయమై షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరుసటి రోజు రేపు కాకుండా ఆ తర్వాత రోజు చూసుకున్నట్లయితే ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో ఆయనకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, సో వాళ్ళకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి ప్రజా దర్బార్ను కూడా నిర్వహించనున్నారు. ఆ పులివెందులో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమై వాళ్ళ సమస్యలు కూడా వినే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ సమస్యలకు కూడా వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి నిర్ణయాలను కూడా చెప్పేసి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. దాని తదనంతరం కూడా పులివెందుల నియోజకవర్గ నాయకులతో పాటు అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవలసినటువంటి నాయకులకు సంబంధించి అదే పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమాల గురించి కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి దాడులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనలో వైఫల్యాలు కావచ్చు, వీటి మీద కూడా ప్రధానంగా చర్చించేసి ఆ నాయకుల్ని కార్యకర్తలను కూడా యాక్టివ్ చేసే దిశగా ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా సమాచారం ఇస్తా ఉంది. దాని మీద ప్రధానంగా చర్చించేసి కార్యకర్తలతోటి నాయకులతోటి కూడా మరుసటి రోజు సమావేశం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ నాగ్ కిషోర్ ఫర్ ద అప్డేట్స్. 686 లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
ఆర్థిక అవసరాలతో ఇబ్బంది పడుతున్నారా? ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆందోళనకు గురవుతున్నారా? మీకు ఎవరు ఆర్థికంగా అండగా ఉంటారని ఆలోచిస్తున్నారా? అందరికీ అన్ని ఆర్థిక అవసరాలకు చిటికలో పరిష్కారం చూపించగల ఏకైక సంస్థ డిజీ లోన్స్. బిజినెస్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్. ఏ బ్యాంక్ నుంచైనా ఎలాంటి లోన్ అయినా ఎన్ని కోట్లైనా వెంటనే ఇప్పించగల సంస్థ డిజీ లోన్స్. మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9234568910 మరియు 9345791011. ఒకే ఒక ఆత్మీయ ఆర్థిక అనుబంధం డిజీ లోన్స్. ఇది మన మతం, ఇది మన మూలం, ఇది మన శాస్త్రం, ఇది మన ధర్మం. ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, వారిలో ఉన్న ఆ మహాశక్తి ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబు ఎవ్వరూ చెప్పని రహస్యం, ఎవ్వరూ చెప్పని కథలు, చదవలేని శాసనాలు, చూపలేని రహస్యాల వెనుక ఉన్న అద్భుతమైన శాస్త్రం. దేవాలయాల్లో దాగిన శక్తిని వెలికి తీసే యాత్ర, మనిషి జీవన యాత్రలో ఖచ్చితంగా చేయవలసిన యాత్ర, చరిత్ర యాత్ర. వార్త అంటే నాయకులు తిట్టుకునే తిట్లు కాదు. వార్త అంటే రాజకీయ నాయకుల వ్యాఖ్యలు కాదు. ప్రమాదాలు, వివాదాలు చూపించడమే వార్త కాదు. వార్త అంటే సమాచారం, సమాజానికి ఉపయోగపడేది. ప్రజా గొంతుకల ప్రతిధ్వని వార్త అంటే. బడుగు వర్గాలకు ఆసరాగా నిలిచేది వార్త అంటే. వార్త అంటే నిజం నిర్భయంగా చెప్పేది. బీఆర్కే న్యూస్ వార్తా స్రవంతిలో కొత్త వరవడి. లంచాల బారిన పడి కుంగిపోతున్నారా? కళ్లకు కనిపిస్తున్న అన్యాయం, అక్రమాలు మీలో వేదన కలిగిస్తున్నాయా? దిగులు పడకండి, అసహనం పెంచుకోకండి. సమస్యల వివరాలు అందజేయండి. ప్రశ్నిస్తూ వెల్కమ్ బ్యాక్ టు 666 న్యూస్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ ఎంఐఎం సభ్యులు కుర్చీల పైకెక్కి ఆందోళన చేపట్టారు. మేయర్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్ తో బయటకు పంపుతానని అనడంతో గొడవ సద్దుమణిగింది. కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతర గీతం ఆలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు. మేయర్ అంగీకారం తెలిపి అందేశ్రీకి నివాళులు చిహ్నంగా జై జై హే తెలంగాణ కూడా పాడుదామని కోరారు. అయితే దీన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్లో ఏదైతే ఉందో కౌన్సిల్లో కొంత రసాబసగా మారిన పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. మెయిన్గా మొదట ఏదైతే ఫిబ్రవరితో ఈ కౌన్సిల్ కాలపరిమితి కూడా ముగుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు అందరూ కౌన్సిలర్లు కూడా అందరూ హాజరవ్వడం జరిగింది. చనిపోయినటువంటి ఎమ్మెల్యే మాగంటి గోపితో పాటు అందిశ్రీతో పాటు కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా ఇది తెలపడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొంతసేపు ఇది చేయటం కూడా జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్లగార్డులు తీసుకురావడం జరిగింది. బీజేపీ కూడా కొంత దున్నపోతును కూడా తీసుకొచ్చి వాళ్ళు నిరసన ప్రదర్శన కూడా చేయడం జరిగింది. దున్నపోతు మీద వర్షం పడినట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. ఏదైతే కౌన్సిల్ కి సంబంధించి ఏదైతే కార్పొరేటర్ల పరిధిలో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా వినియోగించట్లేదు. మొత్తం కూడా రోడ్లు కానీ ఏవైనా కానీ పట్టించుకోవట్లేదని బీజేపీ చాలా విమర్శ
విమర్శలు కూడా చేసింది. మెయిన్గా చూసుకున్నట్లయితే మొత్తం సభ అంతా కంప్లీట్ అయ్యే టయానికి జయ జయ తెలంగాణ సంబంధించి ఏదైతే ఆలపిస్తున్న టైంలో కొంతమంది మజ్లిస్ ఎంఐఎంకి సంబంధించిన కార్పొరేటర్లు కుర్చీలోనే కూర్చుని పైకి లేవకపోవడంతో కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళు కొంత వాళ్ళని తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు నిరసనగా దానిలోనే చైర్లోనే కూర్చోవడంతో కొంత బీజేపీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు వాళ్ళ మీద వాగ్వాదానికి దిగి చాలా సీరియస్గా అయ్యింది. ఇది దీంతో కొంత పెద్దదవడంతో లోపలికి మాస్టర్స్ రావడంతో ఇది రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి కొంత విజయలక్ష్మి కూడా కొంత తీవ్రంగా వాళ్ళని మందలించే ప్రయత్నం చేసింది. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఇది ఫిబ్రవరితో ఈ కౌన్సిల్ ఏదైతే ఉందో కౌన్సిల్ ఫిబ్రవరితో ముగియడంతో పాటు అందుకు సంబంధించిన ఏదైతే 90 ప్రశ్నలతో కూడిన 45 ఎజెండాగా పెట్టుకుని ఈరోజు 45కి సంబంధించి ఎజెండాగా పెట్టుకుని ఈ కౌన్సిల్ ప్రారంభమైంది. ప్రారంభ దశలో అంతా సవ్యంగానే జాగుతున్న సమయంలో కొంత మజ్లిస్ కావచ్చు బీజేపీ మధ్య కొంత వాగ్వాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కొంత రసబసగా మారిన పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు పద్మ. అయితే రామకృష్ణ, ఎందుకు ముఖ్యంగా ఎంఐఏ వాదన ఏంటి, అసలు అక్కడ ఏం కోరుకుంటున్నారు అంటే కారణం ఏమనుకోవచ్చు అంటారు ప్రత్యేకించి? వాళ్ళు మెయిన్గా వాళ్ళ ఎజెండా ఏంటంటే బీజేపీ ఏదైతే వందే మాతరం లాంటి గేయాలు జయ జయ తెలంగాణ ఇలాంటి వాటికి కొంత ఎంఐఎం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. దానిలో భాగంగానే కొంత సాకు చూపించి వాళ్ళు ఈ గేయం వచ్చే టైంలోనే కొంతమంది కార్పొరేటర్లు, అందరూ కాదు మజ్లిస్కి సంబంధించిన కొంతమంది మాత్రం అక్కడే కూర్చోవడం జరిగింది. దానికి సంబంధించి పైకి కూడా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్లు కూడా కొంత వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి అయితే ఉంది. వ్యతిరేకించి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలిపే సమయంలోనే బీజేపీ కార్పొరేటర్లు కొంత వాళ్ళ మీద ఇది చేయడంతో గొడవ పెద్దదవడంతోనే అక్కడికి మార్షల్స్ లోపలికి రావడంతో కొంత విజయలక్ష్మి కూడా వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం నెలకొంది. ఎందుకంటే ఇది లాస్ట్, ఇక కౌన్సిల్ అనేది లాస్ట్ ఫిబ్రవరితో అవుతుంది. ఈ కౌన్సిల్ కూడా ఇదే లాస్ట్ అవడంతో కొంత ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతోనే ఎంఐఎం కొంత ఇది చేసినట్లుగా కూడా బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా మాట్లాడటం జరిగింది. మొత్తంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొని కొత్తగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికబడ్డ నవీన్ యాదవ్ కూడా హాజరవడం జరిగింది. నవీన్ యాదవ్ హాజరవడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కొంత లేవనైతే పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ మెయిన్గా చూసుకుంటే ఏవైతే 2 ఏళ్ల పాటు మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిధిలోకి వచ్చే కార్పొరేటర్లకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు లేవలేదు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.